కొద్దిగా స్లోగా లైట్ ఆఫ్ చేద్దామా? ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంత కట్ట మిత్రులారా, 112 నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది. జాగ్రత్త స్లోగా చెయ్యి చెయ్యి చూడండి. ఆ నోట కట్టలు తీసుకొని మళ్ళీ పెట్టు. నోట్ల కట్టలు తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నాడు. మళ్ళా కొద్దిగా వెనక్కి రమ్మా, మళ్ళా కొద్దిగా బ్యాక్. దాని అట్లా స్టార్ట్ చేసి కొద్దిగా పాలు చేయొచ్చా? ఓకే ఓకే పెట్టు, స్టాప్ చేయి. ఇంత కట్ట మిత్రులారా, ఇంత కట్ట నోట్లు బంగారు అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది, అన్న ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని, స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు, మీరు ఈ కేసుని గట్టిగా ముందుకు తీసుకోబోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు, మా చైర్మన్ గారికి, ఆ రోజు దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న అందులో భాగంగా హైకోర్టు శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం, భారీ దొంగ